ఎప్పుడైనా మనం కాపీ పేస్ట్ చేయాలంటే కొత్తదనంగా చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఎప్పుడు నేను చెప్తానే ఉంటాను, కాపీ పేస్ట్ ఛానల్ తీసుకొచ్చానంటే మనకు స్పెషల్గా ఉండాలి. కాపీ పేస్ట్ ఛానల్ ఎప్పటికీ వైరల్ అయ్యేటట్టు వీడియో ఉండాలి. ఈ వీడియో చూడండి ఎలా ఉందో, ఎవరు తిట్టుకోకుండా చూడండి. ఫస్ట్ వీడియో ఎంత భయంకరంగా ఉందో. ఇటువంటి వీడియోలు చాలామంది చూస్తున్నారు. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో మొత్తం చెప్తాను నేను. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఈ వీడియో కూడా చూడండి. అట్లనే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో మొత్తం నేను A to Z క్లియర్గా చెప్తాను. మీరు ఇవి మీకు భయపెట్టవచ్చు, కానీ ఇటువంటివే వైరల్ ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా మనం అప్లోడ్ చేయాలి, దేంట్లో చేసుకుంటే బాగుంటుంది, ఎలా ఎడిట్ చేస్తే మనకు కాపీరైట్ క్లెయిమ్ రాదు. కాపీరైట్ క్లెయిమ్ రాకూడదు, కాపీరైట్ స్ట్రైక్ రాకూడదు. ఏది రాకుండా మనం చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి అనేది మొత్తం క్లియర్ కట్గా చెప్తాను. చెప్పే ముందు మన కొత్తగా వచ్చిన వ్యూవర్స్ అందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఓకేనండి. వెల్కమ్ టు టాపిక్ ఏమంటే మనం ఇటువంటి వీడియోలను మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి అని నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే మనకు ఎడిటింగ్ అనేది ముఖ్యం. ఫస్ట్ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది మనం ఫస్ట్ మొత్తం చూస్తేనే కదా మనకు కాపీరైట్ క్లెయిమ్ రాదు. కానీ తర్వాత మనకు ఆలోచన వస్తుంది, కాపీరైట్ క్లెయిమ్ వస్తుందా అని చెప్పేసి డౌట్ వస్తుంది మీకు. కాబట్టి కాపీరైట్ క్లెయిమ్ రాకుండా ఉండాలంటే ఎడిట్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే ఎడిట్ మనకు కాపీరైట్ క్లెయిమ్ రాదు, కాపీరైట్ స్ట్రైక్ రాదు, ఏమీ రాకుండా ప్రాబ్లం రాకుండా మన ఛానల్ మానిటైజ్ ఎలా అవుతుంది అనేది చూసుకోవాలి మనం. కాబట్టి నేను చూపిస్తాను మీకు. మనకు ఫస్ట్ యూట్యూబ్లోకి వచ్చేసి మనం హర్రర్ షాట్ అని ప్రెస్ చేసినాం కదా, చూడండి 48 మిలియన్స్, 306 మిలియన్స్ ఫస్ట్ వీడియో, తర్వాత 14 మిలియన్స్, 12 మిలియన్స్, 3.3 మిలియన్స్ ఎలా ఉన్నాయో చూడండి. మొత్తం మిలియన్స్ మీద వస్తున్నాయి. కాబట్టి మనం ఇటువంటివి తయారు చేయాలి. ఇటువంటివి ఖచ్చితంగా మానిటైజ్ అవుతున్నాయి. మానిటైజ్ కాకుంటే అన్ని మిలియన్స్ రావు. ఫస్ట్ వచ్చేసి చెక్ చేసుకునేది మీరు. తర్వాత వచ్చేసి మనం ఇవి ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలంటే మనం ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకోవాలి. ఇన్స్టాగ్రామ్లోకి ఫస్ట్ వెళ్ళండి మీరు. ఇన్స్టాగ్రామ్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మనం ఎడిట్ చేస్తేనే మనకు కాపీరైట్ రాదు. ఫస్ట్ పాయింట్ అది. డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ తీసుకొని వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ వేసేసి అప్లోడ్ చేసినామంటే మనకు కాపీరైట్ స్ట్రైక్ ఖచ్చితంగా వస్తుంది. అది మతికి పెట్టుకోండి మీరు. అందుకని చెప్పేసి నేను ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను ఇన్స్టాగ్రామ్లో నుంచి. కాబట్టి మనం యూట్యూబ్ నుంచి చెప్పలేం, కానీ ఇన్స్టాగ్రామ్తో చెప్పొచ్చు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ నుంచి ఎలా డౌన్లోడ్ చేయాలో నేను చూపిస్తాను మొత్తము. దాని నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఎడిట్ ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసేయండి. ఇన్స్టాగ్రామ్లోకి వస్తూనే మనము ఫస్ట్ సెర్చ్ బటన్లోకి వెళ్ళండి. సెర్చ్ బటన్లోకి వెళ్తానే మనకు ARTIEX.AA అని ఒక ఛానల్ ఉంది. ఛానల్ పర్ మతికి పెట్టుకోండి. కావాలంటే స్క్రీన్ షాట్ ప్రెస్ చేసుకోండి. ఫస్ట్ పక్కన చూపిస్తాను. ఈ ఛానల్ ఇదే ఛానల్, నేను స్క్రీన్ షాట్ పెట్టేశాను ఛానల్ పేరు. మీరు దీన్నే ఫాలో కండి. ఓకేనండి. ఇదే పేరు మతికి పెట్టుకోండి మీరు. ఓకేనండి. ఫస్ట్ వీడియో తీసుకుందాం. ఫస్ట్ వీడియో ప్లే చేద్దాం. ప్లే కాదు, డౌన్లోడ్ చేసుకోవాలి కదా ఇప్పుడు దీన్ని. ఇప్పుడు ఇక్కడ మనము ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇదే డౌన్లోడ్ చేద్దాం. మనము వేరేది తీసుకుందాం. ఇది డౌన్లోడ్ చేద్దాం. దీంట్లో షేర్ బటన్ ఉంది కదా, ఇక్కడ సైడ్లో కింద షేర్ ఉంది కదా, ఆ షేర్ బటన్ ప్రెస్ చేసేయండి. కింద కాపీ లింక్ అని వచ్చింది, ఆ కాపీ లింక్ ప్రెస్ చేసేయండి. కాపీ లింక్ దగ్గర రైట్ క్లిక్ పడిందంటే కాపీ అయిపోయింది లింక్ అని చెప్పేసి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మనకు క్రోమ్లోకి వెళ్ళిపోవాలి. క్రోమ్లోకి వచ్చేయండి. క్రోమ్లోకి వచ్చేసి మనం ఫస్ట్ ఏం చేయాలంటే గూగుల్ తీసుకొని గూగుల్లో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ డౌన్లోడర్ ప్రెస్ చేసేయండి. ఇన్స్టాగ్రామ్ డౌన్లోడర్ ఫస్ట్లోనే వస్తుంది ఒక ఆప్షన్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడర్, ఇన్స్టాగ్రామ్ వీడియో. ఓకే, దాన్ని ప్రెస్ చేసేయండి. ఇక్కడ మనం కాపీ చేసుకున్నాం కదా, ఆ కాపీ చేసిన లింక్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత కింద డౌన్లోడ్ ప్రెస్ చేసేయండి. డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్, దీన్ని వచ్చేసి మనం డౌన్లోడ్ ప్రెస్ చేసేయండి. ఇక్కడ మనకు మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. డీటెయిల్స్లోకి వచ్చేసింది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇదో ఇక్కడ నేను ప్లే చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ డౌన్లోడ్ ప్లే అయిపోయింది. ఇద్దాం, ప్లే చేస్తాను. వీడియో వచ్చేసింది మనం చూడలేము ఇది, కానీ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనండి. దీన్ని మనము ఎడిట్ చేయాలి. కాపీరైట్ క్లెయిమ్ రాకుండా, కాపీరైట్ స్ట్రైక్ రాకుండా మన ఛానల్ మానిటైజ్ అయ్యే విధంగా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి మీకు ఏ క్యాప్ కట్ ఏది కావాలంటే అది. నేను కాయిన్ మాస్టర్లోకి వెళ్తున్నాను. నాకు కాయిన్ మాస్టరే వస్తుంది ఈజీగా, నాకు అర్థం చెప్పడానికి కూడా ప్రతి ఒక్కరికి. క్రియేట్ న్యూ ప్రెస్ చేశాను. క్రియేట్ న్యూ 9:16 తీసుకున్నాను. క్రియేట్ ప్రెస్ చేసేసి నాకు ఎప్పుడు నేను బ్లాక్ తీసుకుంటాను కదా, బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ఇక్కడ తీసుకుంటాను అనమాట.
10 సెకండ్లు ఉండేది, ఎక్కువ సెకండ్లు ఏం లేదు. ఇది 10 సెకండ్ల వీడియో అనేది. కాబట్టి లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వచ్చేసినాక మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్తే డౌన్లోడ్కి వస్తుంది. డౌన్లోడ్లో ఫస్ట్ వీడియోనే డౌన్లోడ్ తీసుకోండి. ఓకే, వచ్చేసింది. ఇది ఎంత లెవెల్ పెట్టాలనో ఆ లెవెల్ పెట్టేసేయండి మీరు. దీంట్లో ఏ సింబల్ ఏ లోగో లేదు, పెట్టేసేయండి. ఇట్లా తీసుకున్నారు కదా. ఓకే, వీడియో ఎంతవరకు ఉందో చూసుకొని అంతవరకు పైన బ్లాక్ లేయర్ని కట్ చేసేయండి. రైట్ క్లిక్ ట్రిమ్ ఉంది కదా, దాన్ని తీసుకొని ట్రిమ్ రైట్ ప్రెస్ చేసేయండి, వచ్చేస్తుంది. ఓకేనండి. మొత్తం ఫస్ట్ నుంచి ప్లే చేసి చూద్దాం ఒకసారి. ఆడియో వస్తూ ఉంది. ఆడియో మనము క్యాన్సిల్ చేసేద్దాం. ఆడియో క్యాన్సిల్. లాస్ట్కి వచ్చేసి మీరు ఎప్పుడు నేను చెప్తా ఉంటాను ఎక్స్టర్న్ ఆడియో అని చెప్పేసి దాన్ని ప్రెస్ చేస్తేనే మనకు ఈ ఆడియో ఇక్కడికి వచ్చేస్తుంది. కిందికి వస్తానే దాన్ని సెలెక్ట్ చేసుకుని పక్కన ఉండే డిలీట్ బటన్ ప్రెస్ చేసేయండి. డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఎడిట్ చేయాలి. ఏ విధంగా ఎడిట్ చేయాలంటే ఇది కొంచెం కలర్ చేంజ్ కావాలి. ఫస్ట్ ఆడియో ఎక్కడ తీసుకోవాలో నేను చెప్తాను మొత్తం. మళ్ళీ దీన్ని ప్రెస్ చేసేయండి. దీన్ని ప్రెస్ చేసిన తర్వాత కిందికి వెళ్తూ ఉంటే మీకు అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది. అడ్జస్ట్మెంట్ అనేది వచ్చేసింది. దీంట్లో కొంచెం కలర్ చేంజెస్, కొంచెం వేరే విధంగా కలర్ చేంజెస్ చేసేయండి. కొంచెం ఎడిటింగ్ అనమాట, ఎక్కువ ఏం లేదు. మనది వీడియో అనేటట్టు. ఎందుకంటే మనం ఊరికే చేస్తున్నామని కాదు, మనకు కూడా మనం సక్సెస్ అనేది కావాలంటే మీరు ఖచ్చితంగా ఎడిట్ అనేది చేయాలి. ఓకే, నేను కొంచెం కలర్ చేంజ్ చేశాను. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు కలర్ చేంజ్ చేసుకోండి. ఓకేనండి. ఓకే, దీని తర్వాత ప్లే చేసి చూద్దాం ఒకసారి. కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. కలర్ చేంజ్ అయిపోయింది, ప్లే అవుతుంది. 10 సెకండ్ల కంటే ఎక్కువ ఏం లేదు, 10 సెకండ్లే ఉంది. ఈ వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి ఈ మధ్యలో, కాబట్టి మనం చేద్దామనే ఉద్దేశం మీదనే నేను పెట్టేశాను. ఓకే, సైడ్ కార్నర్లో వచ్చేసి అప్యార్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసేయండి. 720లో ప్రెస్ తీసుకోండి. 720, 30లో సేవ్ యాజ్ వీడియో సేవ్ చేసుకున్నాం. మళ్ళీ మనం ఆడియో ఎక్కడి నుంచి తీసుకోవాలి? నెక్స్ట్ క్వశ్చన్. ఆడియో వచ్చేసి మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఎడిట్ మనకు అప్లోడ్ చేస్తాం కదా, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆడియో మనం తీసుకుంటాం కదా, సెలెక్ట్ చేసుకుంటాం కదా, అక్కడ వచ్చేసి హర్రర్ మ్యూజిక్ అని తీసుకుంటే మీకు హర్రర్ మ్యూజిక్ వచ్చేస్తుంది. అది కూడా చూపించమంటే చూపించేస్తాను మీకు. గూగుల్లోకి వెళ్దాం, యూట్యూబ్లోకి వెళ్దాం. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మన ఛానల్ వేరే ఛానల్లోకి వెళ్దాం. మన ఛానల్ చాలా ఎఫెక్ట్ వస్తూ ఉంది. దీంట్లో తీసుకున్నాము. దీంట్లో ప్లస్ యాడ్ తీసుకుందాం. వీడియో మనం ఎడిట్ చేసిన వీడియో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటీ ఉంది, ఆడియో లేదు, ఏం లేదు. నెక్స్ట్ ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మనకు మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ అనేది మనం హర్రర్ మ్యూజిక్ తీసుకోవాలి, హర్రర్ సౌండ్ రావాలి మనకు. ఇక్కడ వచ్చేసి హర్రర్ సౌండ్ అనేది పెట్టేద్దాం. హర్రర్ మ్యూజిక్ అని పెడదాం. హర్రర్ సౌండ్ మ్యూజిక్ ఇక్కడనే ఫస్ట్లోనే ఉంది, ఇది ప్రెస్ చేసేద్దాం. వినపడుతుందా సౌండ్? అదే తీసుకుందాం మనం. చూడండి ఎలా చేస్తున్నామో మనం. మొత్తం వచ్చేసి మనదే అనేది, మ్యూజిక్ మనదే, ఆడియో మనదే, ఎడిటింగ్ మనది. మొత్తం అయిపోయిన తర్వాత కాపీరైట్ స్ట్రైక్ అనేది రాదు 100%. ఇది ఇక్కడ రైట్ క్లిక్ చేసేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్లోకి వచ్చేసేయండి. టెక్స్ట్లోకి వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏదో ఒకటి రాసేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాసేసి దాన్ని కింద పెట్టేద్దాం. ఇక్కడ చూడండి మ్యూజిక్ ఎలా ఉందో, మన యూట్యూబ్ మ్యూజిక్ కాబట్టి నో కాపీరైట్ మనకు. నెక్స్ట్ ప్రెస్ చేసేయండి. ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ పెన్సిల్ బటన్ ప్రెస్ చేస్తే మనకు థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం థంబ్నెయిల్ ఎలా పెట్టాలి అంటే ఇలా పెట్టేద్దాం. ఓకే, రైట్ క్లిక్ ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత అప్లోడ్ అలర్ట్లో మనం ఏం చేయలేదు కాబట్టి నో ప్రెస్ చేసేసేయండి. అప్లోడ్ స్టార్ట్ చేసేయండి. అప్లోడ్ స్టార్ట్ అయిపోయింది. అప్లోడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎట్లా ఎడిట్, దాంట్లో తన పక్కన ఏమేమి రాయాలి, హర్రర్ ఆడియో అని చెప్పేసి, హర్రర్ వీడియో అని చెప్పేసి మీరు ఎడిట్ ఎలా చేస్తారో మీకు నచ్చిన విధంగా మీరు అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే అప్లోడ్ ఎలా చేయాలో నేను మొత్తం ఆల్రెడీ వీడియో చేశాను, దాని ద్వారా మీరు అప్లోడ్ చేసుకోండి. నేను ఎంతవరకు థంబ్నెయిల్ వరకు చెప్పేశాను మీకు. ఈ విధంగా మనం కొత్తగా చేస్తేనే బాగుంటుందండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేసేయండి. ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఏదైనా కొత్తగా ఉంటేనే మనము ఎప్పుడైనా ఎదగగలము, మనం ఆలోచించగలము. కాబట్టి నేను ఈ విధంగా వీడియో తీసుకొచ్చాను. దీని గురించి ఒక కామెంట్ చేసేయండి. ఓకేనండి, మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. ఓకే దెన్ బాయ్.